హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై బ్రాండ్ న్యూ వీడియో. ఈ వీడియోలో నేను మాల్వేర్ అనాలిసిస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మాల్వేర్ అనే వర్డ్ ఏంటంటే మలిషియస్లో ఫస్ట్ 3 లెటర్స్, సాఫ్ట్వేర్లో లాస్ట్ 4 లెటర్స్ తీసుకుని మలిషియస్ సాఫ్ట్వేర్ అనే వర్డ్ని షార్ట్కట్లో మాల్వేర్ అని రిప్రజెంట్ చేస్తారనమాట. సో ఈ మలిషియస్ సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుంది అంటే కంప్యూటర్కి హాని కలిగిస్తుంది. సో ఇలాంటి మలిషియస్ సాఫ్ట్వేర్ని అనలైజ్ చేయడాన్ని మాల్వేర్ అనాలిసిస్ అంటారు. ఈ మాల్వేర్ అనాలిసిస్లో బేసిక్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ మాల్వేర్ అనాలిసిస్, 2 డైనమిక్ మాల్వేర్ అనాలిసిస్. ఈ రెండింటిని కలిపి హైబ్రిడ్ మాల్వేర్ అనాలిసిస్ అనొచ్చు. టైప్స్ ఆఫ్ మాల్వేర్ చూద్దాము. టైప్స్ ఆఫ్ మాల్వేర్లో యాడ్వేర్ గురించి చెప్తాను ఫస్ట్. జనరల్గా ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఈ ప్రొడక్ట్స్ అనేవి చూసి ఆ వెబ్సైట్ క్లోజ్ చేసినప్పటికీ మీరు వేరే ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వెబ్సైట్లో ప్రీవియస్గా మనం ఏవైతే సెర్చ్ చేసామో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి కారణం ఏంటంటే యాడ్వేర్. జనరల్గా యాడ్వేర్ అనేది మన మొబైల్లోకి కానీ లేకపోతే కంప్యూటర్లో కానీ ఎలా వస్తుందంటే ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాటితో పాటు ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. లేదు అంటే కుకీస్కి సంబంధించిన కొన్ని పర్మిషన్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు, మైక్రోఫోన్ అలౌ చేసినప్పుడు, లొకేషన్ గురించి అలౌ చేసినప్పుడు, లేదు అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మనం అలౌ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాటికి సంబంధించిన డాటా అనేది బ్రౌజర్లో ఉండిపోవడం వల్ల, లేదంటే కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ ఉండిపోవడం వల్ల మనకి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఇది speedtest.net ఓపెన్ చేశాను. ఇక్కడ బిగ్ సికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి కదా. జనరల్గా ఏం జరుగుతుంది అంటే మనం ఏదైనా వెబ్సైట్లో కొన్ని ప్రొడక్ట్స్ గురించి సెర్చ్ చేసినప్పుడు వాటికి సంబంధించింది కానీ రిలేటెడ్ కానీ దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది యాడ్వేర్ అనేది యాడ్వేర్ రిలేటెడ్. ఇంకా ఇంకోటి ఏముంటాయి అంటే గూగుల్కి సంబంధించిన యాడ్వర్డ్స్ అని ఉంటాయి అనమాట. ఆ యాడ్వర్డ్స్ కూడా వాటి వల్ల కూడా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి డిస్ప్లే అయ్యే ఛాన్సెస్ అంటూ ఉంటాయి అన్నమాట. గూగుల్ యాడ్వర్డ్స్ రిలేటెడ్ అండ్ యాడ్వేర్ రిలేటెడ్, లేకపోతే ఆ పర్టికులర్ వెబ్సైట్కి సంబంధించిన కుకీస్ కానీ డాటా కానీ లేకపోతే నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇలా అడ్వర్టైజ్మెంట్ రావడానికి ఛాన్సెస్ అంటూ ఉంటుంటాయి అన్నమాట. మీరు అనుకోవచ్చు ఇలాంటి జస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల మనకి లాస్ ఏముంటుంది, అది అంత ప్రాబ్లమేటిక్గా ఎందుకు ఉంటుంది అని అనిపించవచ్చు మీకు. జస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ రావడమే కదా అని చెప్పి. సో అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేటప్పుడు ఏం జరగచ్చు అంటే, సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు అది యూఆర్ఎల్ అనేది ఒక మలేషియస్ వెబ్సైట్కి దేనికైనా రీడైరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్వర్డ్ అని చెప్పేసి ఒక సర్వీస్ ఉంది. సో ఇదేంటంటే మనం కొంత మనీ పే చేస్తే గూగుల్ నుంచి దాని రిలేటెడ్ సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్లో కానీ ఏవైనా అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ సర్వీసెస్ వాటి మీద ఏమవుతుంది అంటే కొంతమంది ఎవరైనా అటాకర్స్ ఎవరైనా ఉంటే ఈ యాడ్వర్డ్స్కి మనీ పే చేసి మలిషియస్ లింక్స్ అనేవి వాటిలో పెట్టచ్చు. ఎనివే గూగుల్ నుంచి కానీ జనరల్గా యాడ్వర్డ్స్ ఇటు సైడ్ నుంచి ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ మలిషియస్ వెబ్సైట్కి మనం క్లిక్ చేసే లింక్స్ అనేవి రీడైరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకా ఎక్కడైనా వేరే చోట వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ నుంచి మన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ సాఫ్ట్వేర్తో పాటు మలిషియస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యి మన కంప్యూటర్కి కానీ మొబైల్కి కానీ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హార్డ్వేర్కి సంబంధించి కూడా మనం జనరల్గా ఎలా ఉంటుంది అంటే యాంటీవైరసెస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. యాంటీ మాల్వేర్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. సో యాంటీ యాడ్వేర్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ర్యాన్సమ్వేర్ ఏంటంటే ర్యాన్సమ్వేర్ కానీ మీ కంప్యూటర్ కానీ అటాక్ అయితే ఏమవుతుంది అంటే మీ కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోతాయి. ఎన్క్రిప్ట్ అంటే ఏంటంటే నాన్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్కి చేంజ్ అయిపోతాయి. సో మీరు ఆ ఫైల్స్ని ఓపెన్ చేయలేరు అనమాట. ఇంకా అన్యూజబుల్ ఫైల్స్గా మారిపోతూ ఉంటాయి అన్నమాట. వాటిని మళ్ళీ నార్మల్గా డీక్రిప్ట్ చేసి నార్మల్గా ఫైల్స్ ఓపెన్ చేసి మనం చూడాలి అంటే సో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఎవరైతే ఎన్క్రిప్ట్ చేశారో మీ డాటాని అటాకర్స్ అటాక్ చేసి వాళ్ళు కెన్ ఐ రికవర్ మై ఫైల్స్ యాజ్ యూ కెన్ రికవర్ ఆల్ యువర్ ఫైల్స్ ఈజీలీ అండ్ క్విక్లీ, బట్ ఎలా చేయాలి అనేది వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారనమాట. జనరల్గా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే జనరల్ మనీ యాక్సెప్ట్ చేయరు, బిట్ కాయిన్స్ కానీ ఇట్లా డిజిటల్ కరెన్సీని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు అనమాట. వాటిని ఎలా కొనాలి, ఎలా వాళ్ళకి పే చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు బిట్ కాయిన్స్ కానీ జనరల్గా ఈ డిజిటల్ కరెన్సీ కానీ ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే బిట్ కాయిన్స్ కానీ ఇలా డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో దానికి పర్టికులర్గా గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవన్నమాట. పర్టికులర్ ఇప్పటివరకు క్లియర్గా ఏమీ లేవు. సో
వాటి కాయిన్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు ఏంటంటే, అవి ఎక్కడి నుంచి సెండ్ అయ్యి, ఎవరు రిసీవ్ చేసుకున్నారో ఇలాంటిది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎవరైతే అటాకర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో, అలాంటి వేని వాళ్ళు చూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మలీషియస్ సాఫ్ట్‌వేర్ ఉంటూ ఉంటాయి. అందులో యాడ్‌వేర్, మాల్‌వేర్, ఇంకా స్పైవేర్ అని చెప్పేసి, ట్రోజన్స్ అని చెప్పేసి, వోమ్స్, రూట్ కిట్స్, బ్యాక్‌డోర్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మలీషియస్ సాఫ్ట్‌వేర్స్ అనేవి ఉన్నాయి. అవి డిఫరెంట్‌గా వర్క్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇలాంటి మాల్‌వేర్స్ అన్నిటిని అనలైజ్ చేయడాన్ని మాల్‌వేర్ అనాలిసిస్ అని అంటాము. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. స్టాటిక్ అనాలిసిస్ అండ్ డైనమిక్ అనాలిసిస్. జనరల్‌గా ఏదైనా ఒక అప్లికేషన్ గానీ, టూల్ గానీ మన కంప్యూటర్‌లో ఎగ్జిక్యూట్ కావాలి అంటే, ప్రోగ్రామర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడింగ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసి, ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ అనేది కంప్యూటర్‌లో ఎలా రన్ అవ్వాలి, ఎలాంటి ఫైల్స్ ఎలా ఓపెన్ కావాలని కోడింగ్‌లో రాస్తారనమాట. దాన్ని బేస్ చేసుకొని, సో, మన కంప్యూటర్‌లో ఉన్న హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాఫ్ట్‌వేర్ తోటి దాంతో పాటు ఇంటరాక్ట్ అవుతూ ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ అనేది వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు స్టాటిక్ మాల్‌వేర్ అనాలిసిస్‌కి వస్తే ఏమవుతుంది అంటే, ఏదైనా ఒక అప్లికేషన్‌ని డీకంపైల్ చేస్తాం. సో, ఆ డీకంపైల్ చేసిన ఫైల్‌ని ఏ ఫైల్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏదైనా డిపెండెన్సీస్ ఉన్నాయా, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏవైనా ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయినప్పుడు ఏవైనా అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ అవుతున్నాయా, లేకపోతే ఏవైనా పర్టిక్యులర్ ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ అవుతున్నాయా, అవి ఎలా వర్క్ అవుతాయి అనేవి మనం డీకంపైల్ చేసి కోడింగ్ మీద బేసిక్ ఏదైనా నాలెడ్జ్ ఉంటే, లేదు అంటే ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేసి ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది స్టాటిక్ మాల్‌వేర్ అనాలిసిస్‌లో అనలైజ్ చేస్తాం కొంతవరకు. సో, ఈ స్టాటిక్ మాల్‌వేర్ అనాలిసిస్‌లో ఏంటంటే కంప్లీట్‌గా పర్టిక్యులర్ మాల్‌వేర్ ఫైల్‌ని మనం ఎగ్జిక్యూట్ చేయం. నెక్స్ట్ డైనమిక్ అనాలిసిస్‌లో ఏం చేస్తాము అంటే, ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేసి, ఆ ఫైల్ ఎలా రన్ అవుతుంది, సిస్టమ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్‌ల మీద అది ఎలా ఎఫెక్ట్ చూపెడుతుంది అనేది డైనమిక్ అనాలిసిస్‌లో ఉంటుంది. సో, ఈ రెండిటిని కంబైన్ చేసి స్టాటిక్ అండ్ డైనమిక్ మాల్‌వేర్ అనాలిసిస్ మనం హైబ్రిడ్ అనాలిసిస్ అనొచ్చు. సో, ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మలీషియస్ ఫైల్స్ మనం ఎగ్జిక్యూట్ చేసి కానీ, లేదంటే డీకంపైల్ చేసి కానీ అవి ఎలా వర్క్ అవుతున్నాయి అనేది అనలైజ్ చేస్తాం. సో, టోటల్‌గా ఇది మాల్‌వేర్ అనాలిసిస్. బట్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. జనరల్‌గా ఏమవుతుంది అంటే, ఏదైనా ఫైల్‌ని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు జనరల్‌గా అవి మాల్‌వేర్ ఫైల్స్. సో, కంప్యూటర్‌కి హార్మ్ చేస్తాయి. అలాంటి ఫైల్స్ మన కంప్యూటర్‌లో ఎగ్జిక్యూట్ చేస్తే మన కంప్యూటర్ పాడైపోతుంది. సో, డెఫినెట్‌గా అవుతుంది. సో, అలా అవ్వకుండా ఉండాలంటే ఏంటంటే శాండ్ బాక్సింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. సో, ఈ శాండ్ బాక్సింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఏంటంటే డైరెక్ట్‌గా కంప్యూటర్‌తో ఇంటరాక్ట్ కాకుండా వేరే ఒక పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్‌లో మనం ఆ ఫైల్స్‌ని ఎగ్జిక్యూట్ చేసి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది మనం అనలైజ్ చేస్తామంట డైనమిక్ అనాలిసిస్‌లో. సో, ఫర్ ఎగ్జాంపుల్ సో, మనం ఏదైనా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఎక్కువగా సైబర్ సెక్యూరిటీ నేర్చుకునే వాళ్ళు గానీ, ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకునే వాళ్ళు గానీ, వర్చువల్ బాక్స్ గానీ, వీఎంవేర్ వర్చువల్ మిషన్ అంటారు. ఇలా వర్చువల్ మిషన్స్‌ని క్రియేట్ చేసుకొని వీటిని అనలైజ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విండోస్ 732 మాల్వేర్ అనాలిసిస్ అని ఉంది. ఇది ఒక ల్యాబ్స్ క్రియేట్ చేసుకుంటాం ఒక సాఫ్ట్‌వేర్. సో, దీంట్లో ఏం చేస్తాము అంటే నెట్ నెట్వర్కింగ్ సెట్టింగ్స్‌లోకెళ్ళి నెట్వర్క్‌లో టోటల్‌గా మనం మెయిన్ కంప్యూటర్‌తో ఈ మాల్వేర్ ఫైల్ అనేది ఇంటరాక్ట్ అవ్వకుండా చూసి మనం అనలైజ్ చేస్తూ ఉంటాం. ఏదైనా ప్రాబ్లమ్ అయినా కూడా ఇది సాఫ్ట్‌వేర్ మాత్రమే కరప్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి గానీ, మెయిన్ కంప్యూటర్ కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండడం చాలా తక్కువ. బట్ చాలా కేర్‌ఫుల్‌గా అనలైజ్ చేయాలి. సో, ఇది మాల్వేర్ అనాలిసిస్ గురించి నేను చెప్దామనుకున్నది. మాల్వేర్ అనాలిసిస్ అనేది మీ సిస్టమ్‌లో చేయడం అనేది రిస్కీ పననమాట. సో, అది మీరు చూసుకొని మీరు అనలైజ్ చేసుకుంటే చేయండి. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.